ఈ సర్పంచ్ ఎలక్షన్లల్లా రెబల్స్ ఎక్కువ పోటీ పడ్డారు. స్వేచ్ఛ ఉన్నది కాబట్టి మేము నిలబడతాం, మేము పాత కాంగ్రెస్, కొంతమంది కొత్త కాంగ్రెస్, మాకు ఇవ్వాలంటే మాకు అవకాశం వచ్చిందని చెప్పేసి చాలా మంది రెబల్స్ నిలబడ్డారు. ఇక్కడ రెబల్స్ కి అవకాశం ఎందుకున్నది అంటే ఇండిపెండెంట్ సింబల్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 80% స్థానాలలో సర్పంచ్ అభ్యర్థులు రెబల్స్ నిలబడ్డారు. రెబల్స్ నిలబడ్డాక కూడా ఇన్ని సీట్లు కైవసం చేసుకుందంటే మామూలుగా బ్రహ్మరథం పడతలేరు ప్రజలు. 1293 మంది ఎవరు ఇతరులు ఇండిపెండెంట్స్ అంటే వాళ్ళంతా రెబల్స్. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరిద్దరు పోటీ చేసిర్రు. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినా ఈ స్థానాలు సగం స్థానాలకు కూడా రాలేకపోయారు. అంటే ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు అనేది దీనికి ఒక నిదర్శనం. ఇక వాళ్ళంటారు మేము సర్పంచ్ స్థానాలు ఇన్ని గెలిచినామని డప్పు కొట్టుకుంటారు. సిగ్గు ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది పోటీ చేసిరు అనేది చూడురు. గ్రామాలలో గ్రామ ఓట్ బ్యాంక్ చూడుర్రి. ఇప్పుడు రెబల్ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, మీరు ఎంత తేడాతో గెలిచిర్రు అనేది చూసుకుంటే అప్పుడు మీ తలకాయ తీసి ఎడబెట్టుకుంటారు అనేది మీకు తెలుస్తుంది.